మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కావాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులన్నింటినీ అమలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో ఇల్లెందులో జరిగేటువంటి ఒక భారీ ర్యాలీని జయప్రదం చేయాల్సింది కూడా పిలుపునిస్తున్నాం. ఎట్లాంటి రేట్లు పెట్టకుండా లేదా తిరిగి ఇక్కడ సిసిఐ కొనుగోలు చేపట్టకుండా రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తాం అని చెప్పి ప్రభుత్వాలు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వం నిర్వహించేటువంటి లేదా ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి ప్రథమ పౌరుడైనటువంటి ఎమ్మెల్యే గారితో సహా దీని గురించి ఆలోచించాలి. ఆలోచించకుండా రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరి, వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వైఖరిని కొనసాగిస్తే మాత్రం ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఎవరిని కూడా గ్రామాలలో రోడ్లు ఎక్కనియకుండా దిగ్బంధనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తస్మత్ జాగ్రత్త. రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరి కాకుండా రైతుకు అనుకూలమైనటువంటి వైఖరిని చేపట్టమని చెప్పి ఈ ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తీసుకొస్తున్నాం. రేపు ఇల్లెందులో జరిగేటువంటి ఒక ర్యాలీలో మద్దతు ధరలు గిట్టుబాటు ధరలతో పాటు ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటిది